సినిమా చూసారా సినిమా? సినిమా చూసాను. రెస్పాన్స్ ఎట్లా ఉంది థియేటర్ రెస్పాన్స్? థియేటర్ రెస్పాన్స్లో అసలు నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ నాకు సినిమా చూస్తుంటే నాకు డబ్బింగ్ చెప్తుంటేనే నేను అబ్బా ఏముంది కదా ఈ సీన్కి నిజంగా అంటే నాకు మళ్ళీ ఛత్రపతి సినిమా తర్వాత అంత ఎలివేషన్ అంత ఇట్లా మొత్తం రక్తం వేసుకొని ఇట్లా నలుగురిని పొడుస్తుంటే ఎంత బాగుంటుంది ఆ సీన్ చూస్తుంటే. నాకు డబ్బింగ్ చెప్తుంటేనే ఇట్లా రాయడం చూస్తుంటే బాహుబలి మీరు దగ్గర నుంచి చూసారు బాహుబలి టైం అంటే అట్లా కట్అవుట్కి అసలు అబ్బా ఇది కదా షార్ట్ అంటే అని చెప్పేసి ఫుల్ ఇట్లా రక్తం ఇట్లా వేసుకొని కాటేరమ్మ అంటే అమ్మవారి కొడుకుతో పోల్చారంటే ఎంత ఎలివేషన్ సీన్ అది. నాకు జస్ట్ చిన్న స్క్రీన్ మీద చూపిస్తేనే అది చాలా బాగా అనిపించింది. ఇంకా థియేటర్లో అందరు అరుస్తున్నారు మామూలుగా లేదు అసలు, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు సలార్ 2లో మీకు ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఆ టైంలో మీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, లైక్ వేరే సీరియల్ ఏదైనా కమిట్ అయ్యారు, ఆ టైంలో వెళ్తారా లేకపోతే? ఇప్పుడు మీరు వేరే సీరియల్ అన్నారా ఎగ్జామ్స్ అన్నారా? ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఆల్రెడీ డేట్ బ్లాక్ చేశారు, సీరియల్ అవన్నీ వేరే సినిమాకి డేట్ బ్లాక్ చేశారు, అదే డేట్లో సలార్ సినిమా డేట్ మీకు అందులో యాక్ట్ చేసి వచ్చిందనమాట. సో ఎలా మేనేజ్ చేస్తారు, ఎట్లా రిక్వెస్ట్ చేస్తారు? ఎట్లా రిక్వెస్ట్ చేస్తారంటే అందరూ గృహలక్ష్మి డైరెక్టర్ లాగా ఉంటారు కదా అందరూ. అవును అందరూ ఉండరు, బట్ అట్ ద సేమ్ టైం నేను ఆల్రెడీ కొన్ని రోజులు చేసిన ప్రాజెక్ట్ అయితే నేను చెప్తాను ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ కోసం నేను హార్డ్ వర్క్ చేశాను. ఇది నాకు అంటే మంచి ఐడెంటిఫికేషన్ వచ్చే టైము ప్లస్ మంచి పాపులారిటీ మంచి ఫేమ్ అండ్ అంత మంచి ఆపర్చునిటీ కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతాం ఫస్ట్, ఇలా కాదండి ఇలా అని చెప్పేసి. లేదు మరీ మించిపోయింది అంటే లాస్ట్లో మా మమ్మీ ఏం చెప్తే అది చేస్తాను. మా మమ్మీ మీద దోసేస్తాను, ఎందుకంటే ఫ్రమ్ ద ఫస్ట్ తనే నన్ను గైడ్ చేస్తూ వస్తుంది ప్రతి దానికి. నాతో రోజు పాపం షూటింగ్స్కి వచ్చి వెయిట్ చేసి అంతా చాలా చేసింది కాబట్టి మా మమ్మీ ఎలా చెప్తారంటే ఒకరికి ఒక మాట ఇచ్చిన తర్వాత మనం ఆ మాట ఫాలో అవ్వాలి. ఇది కంటిన్యూస్గా చేస్తున్నాను, ఏదో ఇప్పుడు సడన్గా వచ్చిందని చెప్పేసి అట్లా వెళ్ళిపోలేవు కదా. అందుకే నేను కొంచెం సీరియల్స్ బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు గృహలక్ష్మి తర్వాత చాలా మంది నువ్వు ఎందుకు ప్రాజెక్ట్స్ చేయట్లేదు అంటే నాకు ఎడ్యుకేషన్కి టైం దొరుకుతుంది, నేను ఏమైనా స్కిల్ నేర్చుకోవాలన్నా నాకు కొంచెం టైం దొరుకుతుంది. వస్తూనే ఉన్నాయి అంటే నాకు లీడ్ క్యారెక్టర్స్ కూడా వచ్చాయి సీరియల్ నుంచి. బట్ నాకు అనిపించింది ఇప్పుడే లీడ్ క్యారెక్టర్ చేయడానికి ఇప్పుడు మీరే చూడండి, ఇంకా నాకు హార్డ్లీ 20 years కూడా లేవు, నేను 19 years. సో ఇప్పుడే నేను పెళ్ళి అయిపోయే క్యారెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేసేస్తే నాకు ఇంకా చాలా స్కోప్ ఉంది కదా. ఇప్పుడు నేను మూవీస్ ట్రై చేయొచ్చు, లేదా నాకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఇవన్నీ స్కోప్ పెట్టుకొని నేను ఒకసారి హీరోయిన్ క్యారెక్టర్స్ లేదా పెళ్ళైన క్యారెక్టర్స్ చేస్తే అప్పుడే నాకు అయిపోయినట్టే. ఇంకా నన్ను ఒక 25 years 30 years అమ్మాయిలాగా చూపించేస్తారు, ఆ స్టోరీ అలాగే నడుస్తుంది. సో అప్పుడే నన్ను ఇంకా టైం ఉంది కదా చూద్దాం అని చెప్పేసి.